కిడ్నీ స్టోన్స్ నార్మల్గా రావడానికి 50% జనాలలో వచ్చే కారణాలకు మాత్రమే ఇప్పటివరకు తెలిసిన కారణాలు ఉన్నాయి. మిగతా 50%లో వచ్చే కారణాలు ఇప్పటిదాకా తెలియదు. ఉన్న వాటిలో ఏంటంటే మెయిన్గా స్టోన్ ఫామ్ అవడానికి కారణాలు ఏంటంటే ఒకటి ఏంటంటే వాటర్ తక్కువగా తీసుకోవడము, ఇంకోటి ఏంటంటే ఉప్పు అనేది ఎక్కువ తీసుకోవడము, అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి మామూలుగా సిట్రస్ ఫ్యామిలీ ఫ్రూట్స్ లాగా ఆరెంజ్, నిమ్మకాయ అట్లా ఉంటాయి కదా ఆల్కలైన్ ఫుడ్స్, అవి తక్కువ తీసుకోవడం. జనరల్గా వీటి వల్ల ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇది కాకుండా కొన్ని మెటబాలిక్ డిజార్డర్స్ ఉంటాయన్నమాట, అంటే బై బర్త్ వచ్చే ఉంటాయి. దానివల్ల స్టోన్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. స్టోన్కి ట్రీట్మెంట్ అనేది స్టోన్ యొక్క సైజు అండ్ స్టోన్ ఎక్కడ ఉంది, అంటే కిడ్నీలో ఉందా, పైప్లో ఎక్కడ ఉంది, అండ్ కిడ్నీలో అది బ్లాక్ చేస్తుందా లేదంటే కిడ్నీ అది స్టోన్ బ్లాక్ చేయడం వల్ల కిడ్నీలో వాపు వస్తుంది. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని అండ్ కిడ్నీ పనిచేసే శాతం కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. చాలా నెలల వరకు స్టోన్ బ్లాక్ చేస్తూ ఉంటే అప్పుడు ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. సో ఆ ట్రీట్మెంట్ అనేది స్టోన్ సైజుని బట్టి, లొకేషన్ని బట్టి వేరీ అవుతుంది. అది నార్మల్గా అయితే కిడ్నీ స్టోన్ అయితే 1 సెంటీమీటర్ కంటే ఎక్కువ స్టోన్ ఉంటే డెఫినెట్గా సర్జరీ చేయాలి, కిడ్నీ లోపల ఉంటే మాత్రం. అదే మూత్రనాళంలో ఉన్న స్టోను 5 mm కంటే ఎక్కువ ఉన్న స్టోన్కి 5 to 10 mm ఉందనుకోండి స్టోను, నార్మల్గా ట్యాబ్లెట్లు ఇస్తాం అనమాట. స్టోన్ పాస్ కావడానికి హెల్ప్ చేయడానికి ఒక ట్యాబ్లెట్ ఉంటుంది. అది ఒక 3 to 4 weeks ట్రై చేస్తాము. ఆ 3 to 4 weeks తర్వాత కూడా స్టోన్ పాస్ ఆన్ కాకపోతే అప్పుడు సర్జరీ చేస్తాము. లేదా 1 సెంటీమీటర్ అలా స్టోన్ ఉంటే కంపల్సరీ సర్జరీ చేయాల్సిందే.